హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ టాపిక్లో చూద్దాము. పి అండ్ క్యూ టుగెదర్ కంప్లీట్ ఏ జాబ్ ఇన్ 2/5 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఓకే. ఆర్ అండ్ ఎస్ వచ్చేసి కంప్లీట్ ద సేమ్ జాబ్ ఇన్ 8/9 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఇఫ్ పి, క్యూ, ఆర్ అండ్ ఎస్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ డూ దే నీడ్ టు కంప్లీట్ అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి పి అండ్ క్యూ అంటే వర్క్ చేస్తే అది 2/5 డేస్లో కంప్లీట్ అవుద్ది. ఆర్ అండ్ ఎస్ అనేది వర్క్ చేస్తే అదే సేమ్ వర్క్ చేస్తే 8/9 డేస్లో కంప్లీట్ అవుద్ది. అయితే పి, క్యూ, ఆర్, ఎస్ అంటే నలుగురు వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అవుద్ది అని అడిగాడు. ఇక్కడ వచ్చేసి పీక్యూకి వచ్చేసి 2/5 డేస్ ఇచ్చాడు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి కన్వర్ట్ చేసుకుంటే 5 4s 20 + 2 22/5. ఓకే. పీ ప్లస్ క్యూ వచ్చేసి ఇద్దరు, పీ ప్లస్ క్యూ వచ్చేసి 22/5 వస్తుంది. ఓకే. అదేవిధంగా ఆర్ అండ్ ఎస్ చూస్తే ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 8/9 అన్నాడు కదా. 4 9s 36 ప్లస్ 8 వచ్చేసి 14. ఓకే. 14 4 44. ఓకే. 44/9. ఓకే. ఇక్కడ వచ్చేసి పీక్యూ వచ్చేసి 22/5, ఆర్ ప్లస్ ఎస్ వచ్చేసి 44/9. ఓకే. దీనికి మనం టోటల్ పార్ట్స్ కనుక్కోవాలంటే ఎల్సిఎం చేయాలి. ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 22/5/44/9. దీనికి ఎలా ఎల్సిఎం చేయాలి అని అనుకుంటే ఫస్ట్ న్యూమరేటర్లో 22 44 ఉంది. దీనికి ఎల్సిఎం కనుక్కోవాలా. ఓకేనా. ఎల్సిఎం 22 44కి వచ్చేసి 44 వస్తుంది ఎల్సిఎం. ఓకేనా. ఇక్కడ హెచ్సిఎఫ్ దీనికి ఈ డినామినేటర్లకి 5 9 హెచ్సిఎఫ్ ఆఫ్ 5, 9 దీనికి హెచ్సిఎఫ్ కనుక్కుంటే 1 వస్తుంది. ఎల్సిఎం ఎలా వస్తుంది, హెచ్సిఎఫ్ ఎలా వస్తుంది అనుకుంటే ఇక్కడ చూడండి చూపిస్తాను. ఎల్సిఎం చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 2 1s 2 2s. ఓకే. 2 11s 2 11s అంటే 11. ఓకే. 11 2s 22 22 2s 44 అంటే ఎల్సిఎం వచ్చేసి 44. హెచ్సిఎఫ్ కానీ చూపిస్తాను చూడండి. హెచ్సిఎఫ్ వచ్చేసి 5 9. ఓకే. 5 1s 5, రిమైండర్ అంతా 4 ఈ 5ని ఇక్కడ వేసుకోవాలి. ఓకే. 4 1s 4. ఓకే. రిమైండర్ అంతా 1 వచ్చేసి 4. ఓకే. 1 4s 4, రిమైండర్ 0 అంటే ఇదే కదా హెచ్సిఎఫ్ అనేది. హెచ్సిఎఫ్ ఓకే. 1 అనేది హెచ్సిఎఫ్. ఓకేనా. ఈ విధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కొని అప్పుడు ఎల్సిఎం ఓవరాల్గా వచ్చేసి 44/1 అయితే 44 ఎల్సిఎం. ఓకేనా. టోటల్ పార్ట్స్ వచ్చేసి 44. ఇక్కడ వచ్చేసి 44/9 ఉంది కదా. 44/9ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 44 వస్తుంది. ఇంటూ 9 చేస్తే మనకి 9 క్యాన్సిల్ అయ్యి 44 అని వస్తుంది. ఓకే. ఇక్కడ టోటల్ పార్ట్స్ ఆ విధంగా రావాలి కాబట్టి. ఓకేనా. అదేవిధంగా 22/5 ఇంటూ 10 చేస్తే 5 1s 5 2s టోటల్ పార్ట్స్ 44 వస్తాయి. అంటే ఈ రెండు ఎఫిషియన్సీ. 10 9 అనేది ఎఫిషియన్సీ. అంటే ఇది ఎఫిషియన్సీ అంటే ఇండివిజువల్ పార్ట్స్ అని చెప్పాను కదా. 10 + 9 వచ్చేసి 19 పార్ట్స్ వచ్చేసి వన్ డేకి 19 పార్ట్స్. అదే 44 పార్ట్స్ ఎన్ డేస్కి కంప్లీట్ చేస్తారు అని అడిగితే చూడండి, అదే అడిగింది. 44 పార్ట్స్ని ఎన్ డేస్కి కంప్లీట్ చేస్తానని అడిగారు. వన్ డేకి వచ్చేసి 19 పార్ట్స్ అయితే 44 పార్ట్స్ వచ్చేసి ఎన్ డేస్ కంప్లీట్ చేస్తానని అడిగారు. 44 × 1/19. ఓకే. ఇక్కడ 19 2s 38. ఇక్కడ వచ్చేసి 12 తీస్తే 14 వస్తుంది. 14 నుంచి 8 తీసేసి 6 వస్తుంది. 2 6/19 డేస్లో PQRS నలుగురు వర్క్ చేస్తే ఇన్ని అంటే 2 days 6/19 డేస్లో కంప్లీట్ అయిపోద్ది వర్క్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్.